మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు వివాదాలు సర్వసాధారణం. కోలీవుడ్, టాలీవుడ్ మధ్య నటీనటులపై తరచుగా పోలికలు వస్తుంటాయి. ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి ఒక తమిళ స్టార్ హీరోని మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ ముందు బచ్చా అని అన్నారు. అసలు ఆ హీరో ఎవరు, పోసాని అలా ఎందుకు అన్నారో తెలుసుకుందాం. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి లాంటి ఎందరో నటులు తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టారు. లెజెండరీ నటులుగా వీళ్లంతా ప్రశంసలు అందుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య తరచుగా వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా కోలీవుడ్ ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటూ ఉంటారు. తమిళ నటులు, తెలుగు నటులలో ఎవరు గొప్ప అనే విషయంలో ఈ వివాదం జరుగుతూ ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి ఓ తమిళ స్టార్ హీరోని ఉద్దేశించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు మూవీ అతడు బచ్చా అని కామెంట్స్ చేశారు. ఇంతకీ పోసాని ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు, ఎందుకు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. 2011లో విడుదలైన సూర్య 7 సెన్స్ మూవీ వల్ల ఈ వివాదం మొదలైంది. ఈ చిత్ర తెలుగు ఆడియో లాంచ్ ఈవెంట్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో సూర్యని మించిన నటుడు లేడని, ఇలాంటి పాత్ర చేయాలంటే సూర్యకి మాత్రమే సాధ్యమని పేర్కొన్నాడు. రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలని అప్పట్లో బాలకృష్ణ లాంటి వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఒక తమిళ హీరో ముందు అలా మాట్లాడడం తెలుగు సినిమాని అవమానించడమే అని బాలయ్య ఓపెన్గా ఫైర్ అయ్యారు. ఏం మన దగ్గర గొప్ప నటులు లేరా, మనం చేయలేమా అలాంటి సినిమాలు అంటూ బాలయ్య రామ్ చరణ్కి వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ చేశారు. ఈ వివాదంపై పోసాని కృష్ణమురళి కూడా రియాక్ట్ అయ్యారు. పోసాని కూడా సూర్య బెస్ట్ యాక్టర్ అని రామ్ చరణ్ చేసిన కామెంట్స్ని తప్పుపట్టారు. పోసాని మాట్లాడుతూ మహేష్ బాబు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో 10% కూడా సూర్య ఇవ్వలేడు. జూనియర్ ఎన్టీఆర్ నవరసాలని అద్భుతంగా పండించగలడు. తారక్ కామెడీ చేయగలడు, సీరియస్గా నటిస్తాడు, ఎమోషనల్గా చేస్తాడు, పౌరాణిక డైలాగులని అద్భుతంగా చెప్పగలిగే దమ్మున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లతో పోల్చితే సూర్య బచ్చా. సూర్యకి నటనలో కొన్ని లిమిట్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి లిమిట్స్ లేవు, మహేష్కి కూడా లేవు. వాళ్ళిద్దరూ ఎలాంటి పాత్రలో అయినా నటించగలరు. ఇంత గొప్ప నటులు తెలుగులో ఉంటే సూర్యకి ఎవరూ సాటిరారు అని అనడం తప్పు అంటూ పోసాని కామెంట్స్ చేశారు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో మహేష్ బాబుకి తిరుగులేదు. ఎలాంటి డైలాగ్ అయినా అనర్గళంగా చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్కి ఎవరూ సాటిరారు. అదే సమయంలో సూర్య కూడా గొప్ప నటుడే అని చెప్పాలి. సూర్య ఆకాశం నీ హద్దురా అనే చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. సూర్య ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రామ్ చరణ్ సూర్యపై చేసిన వ్యాఖ్యలు, బాలకృష్ణ ఫైర్, ఆ తర్వాత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలతో టాలీవుడ్, కోలీవుడ్ మధ్య నటుల గొప్పదనంపై చర్చ పతాక స్థాయికి చేరింది. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.